హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భువన గ్యాలరీ. ఈరోజు సాటర్డే వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ అయితే మేము టిఫిన్ దోశ చట్నీ చేసుకొని తినేసామండి. నేను వీడియో తీయలేదు. తర్వాత వచ్చేసి నేను ఆఫ్టర్నూన్కి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ కోసం నేను టమోటా చట్నీ చేస్తున్నాను. దానికోసం టమోటాలు అయితే తీసుకొని వాష్ చేసుకుంటున్నాను. టమోటాలు అయితే ఇప్పుడు రేట్ తక్కువే కదండి. టమోటా చట్నీ అంటే మా ఇంట్లో మా ఆయనకి మా పాపకి ఇష్టం అనమాట. అందుకని నేను వెజిటేబుల్స్ ఏం లేకపోతే టమోటా చట్నీకి టమోటాలు తీసుకున్నాను. తర్వాత అయితే పాత్రలు కడిగేసానండి. ఒకేసారి రైస్ నానబెట్టేసి తర్వాత ఒకేసారి టమోటా చట్నీ ఒకేసారి చేసేద్దామనేసి రైస్ అయితే ఇలా ఏరుకుంటున్నాను. ఇలా నేను అప్పటికప్పుడే వేరుకుంటానండి. ఒక్కొక్కరు 1 వీక్ ఒకసారి అలా పెట్టుకుంటారు కదా! నాకు మళ్ళీ డౌట్ అనమాట. నేను డైరెక్ట్‌గా అప్పటికప్పుడే చూసుకుంటాను. లేదంటే నాకు భయం తినాలనిపించదు. ఇప్పుడైతే ఇలా రైస్ అయితే కడిగేసుకుంటున్నాను. రైస్ ఇలా 2, 3 సార్లు కడిగేసుకొని పెట్టేసుకుంటాను. ఇలా రైస్ అయితే నానబెట్టేసి తర్వాత అయితే టమోటాలు కట్ చేసుకుంటున్నానండి చట్నీకి. టమోటాలు చిన్న చిన్నగా కట్ చేసుకుంటే కనుక మనకి బాగా ఏగుతాయన్నమాట. నేను కొన్ని ఇలా కొన్ని అలా అంటే కొన్ని స్మాల్గా కొన్ని బిగ్గా అలా కట్ చేసేసాను. ఇలా టమోటాలు అయితే కట్ చేసుకునేసాను. ఆలోపు రైస్ అయితే నానిపోయాయి. తర్వాత టమోటాలు కట్ చేసుకునేసి ఆనియన్స్ కూడా కట్ చేసుకునేసాను. ఆనియన్స్ కట్ చేసుకొని ఇప్పుడు రైస్కి అయితే పెట్టేసుకున్నాను. ఒక సైడ్ రైస్, ఒక సైడ్ టమోటా చట్నీ అయితే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. అప్పటికే టైం 1:00 అయిపోయింది. తొందరగానే వంట చేసేస్తున్నాను. నేను తొందరగానే చేసేసాను కాబట్టి కొంచెం లేట్ అయినా పర్లేదు. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఇలా టమోటా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేనైతే పచ్చిమిర్చి వేయలేదండి. సమ్మర్ కదా వేడి చేస్తుందనేసి నేను కారం పొడే వేసుకున్నాను. ఇప్పుడైతే ఇవి వేగేలోపు మనం రైస్ అయితే ఉడుకుతూ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు అన్నం అయితే వంచేసుకున్నానండి. చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ చట్నీ రెడీ అయిపోయి ఇంకా తినాలని మా పిల్లల్ని సరే ఇంకా అయింది హ్యాండ్ వాష్ చేసుకోనని చెప్పాను పాపకి. ఇప్పుడు టమోటా చట్నీకి కొత్తిమీర ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు వేసుకోని వాళ్ళైతే వేసుకోండి, ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. కొందరైతే వేయరు నాకు తెలిసి. నేనైతే వేసుకుంటాను. ఇప్పుడైతే రైస్ అయితే చల్లారబెట్టేసి ఈలోపు చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా, చట్నీ కూడా వేసేస్తున్నాను. చట్నీ వేసేసుకొని ఆరిపోయింది. ఇప్పుడు మా బాబుకి తినిపించాలని నేను కొంచెము తీసుకొని కొంచెమే తినిపిస్తున్నాను. మా బాబు అయితే ఒక్కొక్కసారి తింటాడు, ఒక్కొక్కసారి తినడండి. తిన్నప్పుడు ఆనందంగా ఉంటుంది నాకు. పోనీలే కడుపు నిండా తిన్నాడని హ్యాపీగా ఫీల్ అవుతాను. కొంచెం తింటాడు, ఒక్కొక్కసారి బాగానే తింటాడు, ఒక్కొక్కసారి అస్సలు తినడండి అసలు. ఇలా అయితే ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకొని తర్వాత మా ఆయన బయటికి వెళ్ళాడు కొన్ని సరుకులు తేవడానికి వెళ్తే నాకు ఫోన్ చేసి చెప్పాడనమాట, పిల్లల్ని రెడీ చేయి, నేను కాసేపు గ్రౌండ్కి తీసుకెళ్తాను అని చెప్పాడు. నేనైతే రెడీ చేస్తున్నాను. మా వాడు రెడీ కావాలంటే ఓ పెద్ద తతంగమే అండి పిల్లల్ని రెడీ చేయడానికి. పిల్లలు ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. నేనైతే ఇప్పుడు తల దూతున్నాను అంతే. ముందే రెడీ చేసేసాను నేను. డ్రెస్ వేసేసి కొంచెం స్నానం చేపించేసి ఈవినింగు పాప ఫేస్ వాష్ చేసుకునింది. ఇప్పుడైతే తల దువ్వేసి గ్రౌండ్కి రెడీ చేస్తున్నాను. మా ఆయన 4కి పోదామని చెప్పాడు. అప్పటి నుంచి ఇంకా 2 నుంచే స్టార్ట్ చేసిందనమాట, ఎప్పుడు 4 అవుతుంది అని, వెళ్దాం డాడీ అని. సరే అని మా ఆయన బయట సరుకులు తెచ్చేసాను, మళ్ళీ వెళ్దాం నాన్న అని చెప్పేసి వెళ్ళాడు. తర్వాత అయితే మమ్మీ రెడీ చేయి, మేము గ్రౌండ్కి వెళ్ళాలి అనింది. రెడీ చేసేసాను పిల్లల్ని అయితే. ఇప్పుడైతే గ్రౌండ్కి స్టార్ట్ అయిపోతున్నారు మా వాళ్ళు. గ్రౌండ్కి స్టార్ట్ అయిపోయి వాటర్ బాటిల్ ఇప్పుడు గ్రౌండ్కి స్టార్ట్ అయిపోయి ఇప్పుడు బైక్ తీసుకెళ్ళడానికి వెళ్తున్నారండి. మాకు దగ్గర ఉందండి గ్రౌండు, చాలా బాగుంది, పెద్ద గ్రౌండ్ అనమాట. బాగా టైంపాస్ అవుతుంది కొంతసేపు చల్లని వాతావరణానికి. నేను వెళ్ళేదాన్ని కానీ ఇంట్లో పని ఉంటుందని నేను వెళ్ళలేదు. ఇప్పుడు గ్రౌండ్కి అయితే బైక్లో పాపను వదిలేసి వెళ్తున్నారు. ఆ పాప ఒక ఏడుస్తూ ఉంది. అట్లా కాసేపు అలా చేస్తే కొంచెం బాగుంటుంది కదా. ఇప్పుడైతే నాకు గోళీ దొరికింది మమ్మీ అని చూపిస్తుంది. గోళీ దొరికిందంట కింద.
ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇంట్లో పని చేసుకుందామనేసి నేను మా ఇల్లు చూడండి, పిల్లలుంటే ఇంతేనండి, ఎక్కడివక్కడే ఉంటాయి. అసలు కిచెన్‌లోటివి బెడ్రూమ్‌లోటివి కిచెన్‌లో ఎట్లా అంటే అట్లా పడేసుంటారు. ఇప్పుడైతే అన్నీ ఎత్తిపెట్టేసి చెత్త దోస్తూ ఉన్నాను నేను. చెత్త దోసేసి పాత్రలు కడిగేసానండి. ఆఫ్టర్‌నూనే పాత్రలు కడిగాను కదా! పాత్రలు కడిగేసినవి ఎత్తిపెడుతున్నాను. అవి ఎత్తిపెట్టేద్దాము, తర్వాత ఒక పని అయిపోతుంది అని ఎత్తిపెడుతున్నాను. ఎత్తిపెట్టేసి తర్వాత అయితే కొంచెం ఫ్రెష్ అప్ అవుదాము ఈవినింగు అని కొంచెం అయితే ఫ్రెష్ అప్ అయ్యాను నేనైతే. ఇలా ఫ్రెష్ అప్ అయ్యేసి ఈరోజు వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.